వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంత ఘోర పరాజయాన్ని చవిచూసిందో కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. దాని తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహారక శైలికి పై కూడా ఎన్నో విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైసీపీ భవిష్యత్ ఏంటి, ఏం చేస్తే వైసీపీ క్యాడర్ లో భరోసా నిండుతుంది, ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైనటువంటి వైసీపీ రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా బలం పుంజుకోవాలనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్ లో ఉన్నారు పంచ్ ప్రభాకర్ గారు, జగన్ వెల్ విషర్ గా, అలాగే వైఎస్ఆర్సీపీ సింపథైజర్ గా చాలా మంది చెప్తూ ఉంటారు. ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా ఆయన తన వీడియోస్ ద్వారా, తన లైవ్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఎంకరేజ్మెంట్ ఏ విధంగా అయితే వైసీపీకి ఇస్తారో అదే స్థాయిలో లోపాలని కూడా ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి పంచ్ ప్రభాకర్ గారితో ఇప్పుడు మాట్లాడదాం. ప్రభాకర్ గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. సార్ నమస్తే సార్. గత కొంతకాలంగా మీ వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా ఇప్పుడు ఒక చిన్న అనుమానం వస్తుంది. ఆ అనుమానంతో మీ క్లారిఫికేషన్ తోనే స్టార్ట్ చేద్దాం. మొన్నటి వరకు డైహార్డ్ గా జగన్మోహన్ రెడ్డిని ప్రేమించిన, సపోర్ట్ చేసినటువంటి పంచ్ ప్రభాకర్, కూటమి నేతలని తూర్పారపట్టినటువంటి పంచ్ ప్రభాకర్ ఉన్నట్టుండి వైఎస్ఆర్సీపీ దారుణంగా పడిపోయేటప్పటికి ప్లేట్ ఫిరాయించారా? వాట్ యు సే సార్? ప్లేట్ ఫిరాయించడం అనేది దానికి నాకు అర్థం తెలియదు కానీ, బట్ జనరల్ గా నేను పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత అలాగే జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ వచ్చాను. ఎందుకంటే నీతికి నిజాయితీకి దగ్గరగా ఉంటారని, లేదు పేదవారికి ఏదైనా జరుగుతుంది, లేకంటే స్టూడెంట్స్ కు, రైతులకు ఏదైనా జరుగుతుందని. ఐ థింక్ దట్స్ మై నేపథ్యం. సో నేను ఇంకొకటి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేయలేనిది ఏంటంటే, సోషల్ మీడియాలో నేను వాళ్ళు చేసిన ఆగడాలని అడ్డుకట్ట వేయడానికే నేను ఒక పంతాన్ని ఎంచుకున్నాను. ఆ పంతానే పంచ్ ప్రభాకర్. అంటే పచ్చ మీడియాను పాతరేద్దామని స్టార్ట్ చేసి నేను ఎప్పుడో ఇది 30 ఏళ్ల క్రితం నేను దిస్ ఇస్ హౌ ఐ వాస్. పాసిబులీ రాజశేఖర రెడ్డి గారిని, జగన్ గారిని అదే మార్గంలో నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ నాకు, ఆ వ్యక్తులు ఇద్దరు అంటే తగిలారు. అంటే అఫ్ కోర్స్ వాళ్ళని పచ్చ మీడియా విమర్శిస్తున్నప్పుడు నేను పచ్చ మీడియాను ఆల్రెడీ ఎప్పటి నుంచో విమర్శిస్తున్నా కాబట్టి, తర్వాత మధ్యలో వీళ్ళిద్దరు వ్యక్తులు రాజకీయ పరంగా నాకు తగిలారు. అంటే ఒక రాజకీయ పార్టీకి. సో దట్స్ హౌ ఐ ట్రావెల్డ్ విత్ దెమ్. దాని తర్వాత ఒక సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది వెర్రితలేసింది. నేను సోషల్ మీడియాలో చాలా నిశితంగా గమనించిన తర్వాత, వజ్రాన్ని వజ్రంతో వేయాలి, ముళ్ళును ముళ్ళును తీయాలంటారు కదా. అఫ్ కోర్స్ అది వజ్రం కాదు, ముల్లు. ఒక భాషకు భాషే అని నేను జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ, ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీని, రాజశేఖర రెడ్డి గారిని, వాళ్ళని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళ మీదకి పోయాను ఫస్ట్ లో. తర్వాత మెల్లగా జగన్మోహన్ రెడ్డిని కూడా పొగడ్డము, దాంతో పాటు చేసుకుంటూ వచ్చాను. బట్ నా నేపథ్యం అయితే దట్స్ హౌ ఐ స్టార్టెడ్. మామూలుగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి గాని, అండ్ ఆల్సో నేను అప్పుడప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు, ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు ప్లేట్ ఫిరాయించాను అని మీరు అన్నారు చూడండి, నేను ఈ వ్యాఖ్యలు నర్మగర్భంగా ఎన్నో సార్లు మాట్లాడాను. నా వీడియోలో నేను ఆల్మోస్ట్ అటో ఇటో ఉంటే ఒక 8,000 నుంచి 9,000 వీడియోలు చేసింటాను ఆల్మోస్ట్. ఆ వీడియోలలో కనీసం ఒక 40% ఆఫ్ ద వీడియోస్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు 6 నెలల నుంచి నేను ఒక విధమైన సూచనలు అని చెప్పుకుంటూ వచ్చాను. కానీ అవి కొంతమంది గ్రహించారు గానీ, పార్టీ వాళ్ళు గ్రహించారో నాకు తెలీదు. కానీ కొంతమంది మాత్రం నాకు అప్పుడప్పుడు చెప్తుంటారు, మీరు కరెక్టే, అప్పుడే మాట్లాడేవాళ్ళు మీరు, మీకు తెలియలేదు. కాకపోతే నేను మాట్లాడిన మాటల్లో ఆహ్, పదునైన మాటలనుకోవచ్చు, లేకంటే బూతు ప్రయోగం చేసిండొచ్చు. సో అన్నిటి మధ్య కొట్టుకుపోయిందా అనేది నాకిప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నేనేదైతే సూచనలు చేశానో పార్టీ ఉన్నప్పుడు, ఆహ్, మా
ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా సార్లు. హ్మ్. అవేమి ఎక్కలేదంటే నాకు చాలా ఉన్నాయి నా వీడియోస్ అన్ని, మీరు అంటే ఆఫ్ కోర్స్ ఎక్కలేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ఆహ్, నేను పార్టీకి ఒక రకంగా అంటే బియాండ్ లిమిట్స్ ఎళ్లి చేశాను గదా! హ్మ్. దట్ ఫ్రస్ట్రేషన్ గాట్ మీ ఇంటూ ద సేమ్ ఏదైతే నేను సూచనలు, సలహాలు ఇచ్చానో, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు గూడా ఇచ్చానో, ఓడిపోయిన తర్వాత ఓడిపోయేకి మునుపు నేను కొన్ని వ్యాఖ్యలు జేశాను. సో, చాలా అవి మందికి వైరల్ అయినాయి. చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటి అంటే, ఎన్ఆర్ఐగా ఉండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ పార్టీకి రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ ఉంటారు. కానీ హ్మ్. మీరు ఏ ఒక్క పోస్ట్‌లో లేరు. వైఎస్ఆర్‌సీపీ కీలక క్రియాశీలక సభ్యత్వం లేదు. అయినప్పటికీ కూడా పార్టీలో ఉన్న లోపాల్ని, జగన్ యొక్క లోపాలని, మంచిని బయటికి చెప్తున్నారు అంటే, మీకు రాజశేఖర రెడ్డి మీద, జగన్‌మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యేకంగా ప్రేమే అనుకోవాలా? లేకపోతే ఇంకేదన్నా ఉందనుకోవాలా? ముఖ్యంగా నేను జగన్‌మోహన్ రెడ్డిని కంప్లీట్‌గా నమ్మడానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సెప్టెంబర్ 2009లో, సెకండ్. 2009 సెప్టెంబర్ 2009లో చనిపోయిన తర్వాత నాకు కొద్దిగా టైం పట్టింది. బట్ ఐ వాస్ క్రిటికల్ బిఫోర్ ఐ టుక్ హిమ్ టు మై షోల్డర్స్. అంటే హ్మ్. చాలా టైం తీసుకున్నా నేను యాక్చువల్‌గా. బట్ ఐ వాస్ వన్ టైమ్ మౌర్నింగ్ బికాజ్ మంచి లీడర్ చనిపోయినాడని. There could be a lot of reasons why what happened in my life, why I should support. I supported Rajshekar Reddy garu and supported Jagannath Reddy garu అనేది. There are like numerous examples. కొన్ని నేను నా జీవితంలోటివి, నా పక్కన అమెరికాలో పనిచేసిన కొంతమంది నా కలీగ్స్ వాళ్ళ జీవితాలను కూడా నేను ఉదాహరించగలను. బట్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ దేర్ రైట్ నౌ. హ్మ్. సో, ఇప్పుడు నేను ఏదైతే ఈ ఈ పంతా ఎంచుకున్నానో, ఇది నేను ఏ లాభం గాని నాకు ఏమి అవసరం లేదు. అండ్ ఆల్సో ఐ యామ్ నాట్ ఎ ఫిట్ పర్సన్ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే నా స్వభావము ఎప్పుడు గాని పాలిటిక్స్‌లో ఒక పార్టీలో ఉండి ఉండలేను అనేది నాకు తెలుసు. హ్మ్. ఒక పార్టీని ఆ సిద్ధాంతాలకి, వాళ్ళు చేసే తప్పులకి నేను ఖచ్చితంగా కట్టుబడి ఉండనని నాకెప్పుడో తెలుసు. అదే. అంటే ఏ అంటే పార్టీ అయినా గాని, రాజ తెలుగుదేశం అయినా గాని, ఏదైనా గాని, నేను ఐ యామ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ ఎ పాలిటిక్స్ వేర్ ఇఫ్ ఐ సీ సంథింగ్ రాంగ్, నేను ఇంక అంత అంటే చాలా అంటే ఆఫ్ కోర్స్ బెల్లిజరెంట్ అంటే ఊగిపోతాను ఆవేశంతో, కోపంతో. అందుకని నేను సో దట్స్ వై ఐ కుడ్ ఏబుల్ టు కంట్రోల్ మైసెల్ఫ్. సపోజ్ నేను వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉంటే అప్పటికప్పుడే మాట్లాడి బయటకొచ్చి మళ్ళీ ఇంకా ఎక్కువ మాట్లాడింటానేమో. అట్‌లీస్ట్ పార్టీలో లేను గాబట్టి, ఓకే. పార్టీ చేస్తున్న విధి విధానాల్ని కొంచెం అంటే ఆ మంచిని కొంచెం ప్రచారం చేస్తూ, చెడుని గూడా నేను శృతిమెత్తగా చెప్తూ వచ్చాను. ఒకవేళ నేను పార్టీలో ఉండింటే మాత్రం అసలు పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని నేను ఏ పార్టీలో ఉండను. ఆహ్, నేను పాలిటిక్స్‌కి చాలా దూరంగా ఉంటాను. ఆఫ్‌కోర్స్ అతి దగ్గరగా ఉంటాను. బట్ ఐ థింక్ ఐ అబ్జర్వ్ వెరీ క్లోజ్‌లీ, కీన్‌లీ. అండ్ దాంట్లో ఉన్న మంచి ప్రయోజనము ఏమన్నా ఉంది ఎవరికన్నా నాకవసరం లేదు. నేనెప్పుడు ఇక్కడ గూడా కొంతమందికి నేను సపోర్ట్ జేస్తాను. ఫండ్ రైజింగ్ పోతాము. డబ్బులు అందరికంటే ఎక్కువ ఇస్తా నేను ఇక్కడ గూడా నా లోకల్‌గా. హ్మ్. ఐ గివ్ మోర్ మనీ థాన్ ఎనీబడీ ఎల్స్. కాకపోతే నాకు నాకు సంబంధించిన వ్యక్తులు, నాతో పరిచయాలున్న వ్యక్తులకి ఇక్కడ వాళ్ళకి డబ్బులిస్తానంతే. నేను ఆ పార్టీ, ఈ పార్టీ అని చేయను. సో దట్స్ హౌ. వైసీపీకి వైసీపీకి సపోర్ట్‌గా ఉండి ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ వాయిసెస్ వినిపించినటువంటి వ్యక్తులలో అబ్రాడ్ నుంచి మీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సో, మంచి చెప్పారు, లోపాలు చెప్పారు. వైసీపీకి ఇంత దారుణమైన దుర్గతి పడుతుందని చెప్పి మీరు ఊహించారా? లేకపోతే అసలు స్టన్ అయ్యారా మీరు కూడా ఫలితాలు చూసి? కానీ ఫలితాలు చూసినప్పుడు నాకు ఒకటి మాత్రం అంటే నీకు ఎలక్షన్స్ ముందు నేను మాట్లాడిన మాటలు అంటే ఒకటి మాత్రం నాకనిపించింది. ఎయిదర్ ఓటమి అనే అంటే అసలు క్లీన్ స్వీప్ ఎప్పుడైతే జగన్‌మోహన్ రెడ్డి 175 ఔట్ ఆఫ్ 175 అన్నాడో, ఐ థింక్ ఆ నేపథ్యమన్నా జరగాలి. లేదు ఇటన్నా జరగాలి. అంతేగాని మధ్యలో ఉండదనేది నాకు అంటే ఆఫ్ కోర్స్ నాకనిపించింది.
నేను అందుకనే ఆ వ్యాఖ్యలు కూడా చేశాను. యాక్చువల్ గా ఏదైతే ఇప్పుడు వైరల్ అయ్యి ఉమ్, కొన్ని వ్యాఖ్యలు నేను చేశానో, ఆ వ్యాఖ్యల వెనక ఉన్న మర్మం కూడా అదే. నాకు అప్పుడప్పుడు నేను బేరీజ్ వేసుకునేవాడిని. ఉమ్, ఎట్లయితదా ఏమో అనేది. ఆఫ్ కోర్స్ దాని తరువాత కొన్ని నమ్మశక్యము గాని కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో ఓడిపోయినప్పుడు, కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఎస్పెషల్లీ అండ్ దెన్ ఐ టర్న్ ఇంటూ ఆహ్, అంటే సందిగ్ధంలో ఏమి అసలు సంఘర్షణకు లోనైన వ్యక్తి నేను మొట్టమొదటి వ్యక్తి. ఎందుకంటే ఒక పార్టీకి ఔట్‌రేటెడ్‌గా చేస్తూ ఆహ్, అవమానాలు భరించాను, బాధపడ్డాను, లేదంటే ఆనందపడ్డాను. కానీ ఆ ఓటమి, సంఘర్షణ, సందిగ్ధతలో నేను కొట్టుమిట్టాడుతున్నప్పుడు నాకైతే అనిపించింది కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోవడము, కొంతమంది వ్యక్తులు ఓడిపోవడం అన్నప్పుడు, కొంతమంది వ్యక్తులు గెలవడం గూడా నాకు అంటే ఆ మెజారిటీలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఉమ్. ఇది మాత్రం ఇంకొకటి గూడా ఉంటది. ఏదో ఒక శక్తే లేకంటే ఈవీఎంలు ఉండొచ్చేమో అనేది గూడా నాకు మనసులో ఉన్నింది. నేను ఐ థింక్ ఐ మేడ్ వీడియోస్ ఆన్ ఇట్. రెండు కానీ వేల ప్రూఫ్స్ అంటున్నారు గదా! అవును. చెప్పండి. 2019లో 151 సీట్లు వైసీపీ సాధించుకున్నప్పుడు టీడీపీ వాళ్ళు కూడా మాదేం తప్పు లేదు. మొత్తం అంతా కూడా ఈవీఎంలదే. అసలు ఇంత మెజారిటీ ఏంటి అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది సానుభూతి పరులు కూడా ఇదే చేస్తున్నారు. అంటే తప్పంతా ఈవీఎంల మీదకి నెట్టేస్తే వీళ్ళు అసలు ఏ తప్పులు చేయలేదా? సో, నో నేను ఐయామ్ నాట్ టెల్లింగ్ నేను తప్పులు జరిగాయని చెప్తున్నాను. కానీ ఈవీఎంల్లో గూడా జరిగిండొచ్చేమో అని అంటే ఆఫ్‌కోర్స్ తెలుగుదేశం వాళ్ళకి ఈవీఎంల గురించి ఆహ్, ఇది ఇది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకంటే ముందు తెలుసు. అంటే ఒకసారి వేమూరి హరిప్రసాద్ అని మీకు తెలుసో లేదో మీరు చూసినారా వీడియో అప్పుడు ఆ కాలంలో. నేను హి ఈస్ ఎ రీసెర్చ్ వింగ్ ఐ రీసెర్చ్ చేసి యెస్ ఆయన ఐ ఇంటర్వ్యూడ్ డెమో గూడా వేమూరి చేసాడు. హరిప్రసాద్. నేను వేమూరి ఆఫ్‌కోర్స్ హరిప్రసాద్ ఇంటర్వ్యూ చేశాను. ఆ! ఆ! మీరు చేసారా? ఆఫ్‌కోర్స్ చేశాను. హి వాస్ ఆది పూజ్యుడు. అతనికి హి నోస్ ఇన్ అండ్ ఔట్ ప్రాబబ్లీ. బట్ నోబడీ వుడ్ అంటే అతని ఎక్స్‌పర్‌టైజ్ ఉందేమో. సో, దానికి నేను బలంగా ఎప్పుడు అంటే నేను నమ్ముతానా? నమ్మనా? అంటే ఐ థింక్ బట్ స్టిల్ ఇట్స్ ఎ కాన్స్పిరసీ థియరీ. అది ఎప్పటికీ నా మైండ్‌లో నుంచి పోదు. నేనే కాదండి చాలా మందికి అంటే ఆఫ్‌కోర్స్ 2 ఆహ్, 2019కి, 2024కి యెస్. ఒక్క తెలుగుదేశం మాత్రమే ఆరోపించింది మాత్రం కానీ ఇప్పటికి గూడా హ్మ్. పార్టీలకు అతీతంగా ఈవీఎంలో ఏమో జరిగిందని ఇప్పుడు పార్లమెంట్‌లో గొడవ జరుగుతుంది. నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్‌లో నుంచి కొంతమంది గొడవ చేస్తున్నారు. మరియు మన స్టేట్‌లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యని వాళ్ళు కూడా హ్మ్. ఆశ్చర్యానికి గురయ్యి ఈవీఎంల ద్వారా జరిగిందనేది మాత్రం ఎక్కడ పట్టినా ఇనిపిస్తాంది. ఎగ్జాక్ట్‌లీ. అది మీరు చెప్పినట్టు మీరేమని అనుకోండి. మీరు హ్మ్. చెప్పినట్టు ప్రభాకర్ గారు ఈవీఎంల మీద అనుమానాలున్నాయి. ఈవీఎం కెన్ ట్రాక్, ఈవీఎం కెన్ మానిప్యులేట్ అనేటువంటి విషయం మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే ఇష్యూ తోటి అది ప్రూవ్ అయింది. నో ప్రాబ్స్ అట్ ఆల్. అయితే ఇక్కడ ఒక వాలిడ్ పాయింట్ మీ ముందు ఉంచుతాను. యూ బ్రేక్ దట్ సైలెన్స్ ప్రభాకర్ గారు. ఇప్పుడు ఏపీలో వైసీపీకి ఈ స్థాయిలో దుర్గతి పట్టటానికి కారణము జగన్మోహన్ రెడ్డి అని ఓ వర్గం కాదు. అసలు నిజాలేంటో, అబద్ధాలేంటో తెలియనికుండా చేసినటువంటి సలహాదారులు మాత్రమే వైసీపీకి ఈ స్థాయి పట్టానికి కారణము అని చెప్పి 2 వాదనలు నడుస్తున్నాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా జరిగిందా? అంటే ఐ మీన్ వైసీపీ దారుణమైన ఓటమి. లేకపోతే సలహాదారులే ముంచేశారా? ఎవరిని బోన్‌లో నుంచోబెట్టాలి? ఎవరి మీద తప్పుల దండ వేయాలి? అంటే ఒకటండి రాజకీయ నాయకుడు పార్టీకి అధ్యక్షుడిగా పార్టీని ఒంటి చేత్తోనే తీసుకుంటూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడము ఆహ్, ప్రస్థానము జనరల్‌గా పార్టీ ఒక నిర్మాణాత్మకంగా జరుగుతుంది. కానీ ఆ ఒక పార్టీ ఒక ఎమోషన్స్ నుంచి పుట్టిన పార్టీ అది. వైఎస్ఆర్‌సీపీ ఒక రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ఎమోషన్స్ ఎప్పుడైనా గాని ఒక ఛానలైజ్ చేసుకోవడానికి తను టైము గాని అట్లాంటివి లేకుండా అంటే నిర్మాణాత్మకమైనది కాదది. ఒక ఎమోషన్స్ ద్వారానే ఎన్ని గెలుపొచ్చినా గెలుపు, ఓటమి, గెలుపు ఏదైనా గాని ఇది చరిత్ర. అది ఇప్పుడు ఎవరు నేను అని లీడర్ కాకుండానే అంటే ఒక లబ్ధి పొందకుండానే జగన్మోహన్ రెడ్డిని సీఎం జేయాలని కష్టపడినారు మొత్తం. కానీ దాని తర్వాత
జగన్మోహన్ రెడ్డి యాక్చువల్ గా తన పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాడా అని అనే విధంగా ఒక 5 ఇయర్స్ జరిగింది. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాను. ఒక 6, 7 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకొక 6 నెలల్లో బయటకొస్తాడు. కరోనా అయిపోయింది. లేకంటే నెక్స్ట్ దసరాకొస్తాడు. నెక్స్ట్ సంక్రాంతికొస్తాడని మీరు చూసారో లేదో చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కలుస్తాడు. ముందట్లాగా ఏది ఎప్పుడైతే పాదయాత్ర గాని, పాదయాత్రకు ముందు గాని చాలా సార్లు ప్రజల్లో కలయతిరుగుతూ ఆ సమస్యల మీద అంటే సమస్యలు అనే దానికంటే గూడా హ్మ్. ఆహ్, తను చేసిన మీటింగ్స్‌లో మాట్లాడిన మాటలు అవన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారిగా అధికారం వచ్చిన తర్వాత చాలా ఒక అంటే తను ఆఫీస్‌కే పరిమితమైపోయి కంప్లీట్ ఒక ప్రెస్ మీట్ గూడా పెట్టుకోలేకుండా ఏమి. కానీ పని జేయలేదంటే పని చేశాడు. ఓకే. నువ్వు కావాలంటే వి కెన్ హావ్ ఎ సెపరేట్ డిబేట్ వాట్ హాస్ బీన్ జగన్మోహన్ రెడ్డి. మనం ఇది ఎందుకు ఇలా జరిగిందనే దానికి నాకు అంటే ఎవరు కారణం? ఒక పాట ఈయన 10 సంవత్సరాలు నిరాఘాటకంగా కాళ్ళ మీద కాళ్ళు 2 కాళ్ళు కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగిన వ్యక్తి సడెన్‌గా ఒక పార్టీ ఏముంది ప్రజలకు నేను దగ్గరైపోయినాను. ఇంత తిరిగాను గదా! నేను పార్టీని నడిపిస్తాను. నేనే ఇక్కడి నుంచి ప్రజలకి నాకే సంబంధం పెట్టుకుంటాను అనే ఒక పూర్తిగా దాంట్లోకెళ్ళిపోయాడు. కంప్లీట్‌గా. యెస్. గుడ్ ఆర్ బ్యాడ్. ఓటమి, గెలుపు నేనే అనుకున్నాడు. కానీ అప్పుడు గెలుపుకి గూడా తనే ప్రజలే అనుకున్నాడు. కానీ ఇప్పుడు గూడా నేను గెలుస్తాను. దానికి నాకు ప్రజలతో ఉంటాననే ఒక ఐడియా ఉంది చూడండి. ఐ థింక్ దట్స్ అట్ బూమ్‌రాంగ్ అయిందది. వెనక్కి హ్మ్. తిరిగింది. కొట్టింది. దట్స్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఇట్ ఈస్. హ్మ్. అందులో భాగంగానే ఇప్పుడు కోటరీ. అందులో ఒక భాగం. అంటే ఆఫ్‌కోర్స్ ఆయన థాట్ ప్రాసెస్‌కి అనుగుణంగా ఇంక కోటరీని పెట్టుకున్నాడు. కానీ కోటరీలో పెట్టుకున్నప్పుడు రాజకీయాలలో అతను ఎంచుకున్న కోటరీలో ఎవరైనా గాని ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళ యొక్క అనుభవ రాహిత్యము పాలిటిక్స్‌లో లేదంటే వాళ్ళ యొక్క ఆలోచనలు జగన్మోహన్ రెడ్డేనండి దానికి ఎవరు అసలు నేను కూటమి అనే అదే ఆ కోటరీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డిదే ఈ ఆలోచనలున్నాయి చూడండి. అతనివే అవన్నీ. హ్మ్. ఇప్పుడు ఇన్ని పథకాలను పెట్టగలగడము, ఇన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడము నిరాఘాటకంగా దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఓన్లీ లాట్ ఆఫ్ వర్క్. యూ నీడ్ టు హావ్ ఏ ఒక ఒక క్రమశిక్షణతో లేకంటే ఒక మనిషికి ఆ దృఢ సంకల్పం అనేది ఉండాలి. అది ఉంటేనే అది మంచో చెడో అయినా గాని చేయగలుగుతారు. తను చేయగలిగాడు. సో, దానికి వీళ్ళందరూ పక్కనున్నారు. అంటే ఒక ధనంజయ రెడ్డి గారు గాని, లేకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు గాని, ఇక్కడ రకరకాల ఇంగ సుబ్బారెడ్డి గారు, అందరూ రెడ్డి గారులే ఉన్నారు హ్మ్. పక్కన. ఐ థింక్ ఇప్పుడు మనం వాళ్ళందరి రాజకీయ నేపథ్యము అని చూస్తే గూడా అందరికీ తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అసలు రాజకీయం తెలీదు. హ్మ్. వాట్ ఈస్ వాట్ అనేది. అతను ఒక జర్నలిస్ట్‌గా వచ్చాడు. ధనంజయ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్. ఎప్పటినుంచో ఐఏఎస్ ఆఫీసర్. సో, బేసికల్లీ దే డోంట్ హావ్ ది పొలిటికల్ నీడ్స్ ఫర్ ఎ కార్యకర్తలు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోనప్పుడు వాళ్ళెందుకు పట్టించుకుంటారు? అతనికే ఐడియా లేదు గదా! హి కంప్లీట్‌లీ షట్ డౌన్ హిమ్సెల్ఫ్. షట్ ద డోర్స్ ఫర్ ఓకే. ఎవ్రీబడీ. హ్మ్. దెన్ ఐ థింక్ ఇట్స్ యథా రాజా తదా ప్రజ. మంత్ర మంత్రి. అంతే. ఐ అంతే. మీన్ దాంతో పాటు ఐపాక్ టీమ్ దట్ ఈస్ ద హ్మ్. బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇప్పుడు ఆహ్, అతను గెలవడానికి ఐపాక్ గాదు. ఓడిపోవడానికి ఐపాక్ అంటే ఆఫ్‌కోర్స్ నువ్వు గెలవడానికి ఐపాక్ అంతకుముందు ప్రశాంత్ కిషోర్ అనుకోని తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేశారు. హ్మ్. బట్ వై దే డిడ్ నాట్ మేక్ ఎ ప్రచారం బికాస్ ఆఫ్ ఐపాక్ టీమ్ జగన్ లాస్ట్. నీకు గుర్తుందో లేదో ప్రశాంత్ కిషోరే ని సీఎం చేశాడన్నారు. అవును. సో ఇప్పుడు మాత్రం ఎగ్జాక్ట్‌లీ. జగన్ తప్పుల వల్ల ఓడిపోయాడంటున్నారు గానీ ఐపాక్ టీమ్ ఉంది గదా! స్టిల్. ఉంది. హ్మ్. సో గెలుపోవటం అనేటివి ఒక మనిషి, ఒక పార్టీకి కాలగమనంలో ప్రజల్లో మార్పులకి, ప్రజల కోరికలకి, పార్టీ పార్టీ శ్రేణులకి నువ్వు చేయలేకపోయినప్పుడు, ఇదిగో ఇలా ఉంటది. అంటే అని దిస్ ఈస్ హౌ ఐ హ్మ్. టోల్డ్
ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ. ఓడిపోయారు, ఇదంతా గతం, ఇంకా దీన్ని ఎవరు మార్చలేరు. బహుశా రేపు ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే అంతకన్నా మళ్ళీ ఎన్నికల వరకు ఆగి తీరాల్సిందే ప్రభాకర్ గారు. సో ఇప్పుడు దట్ ఈస్ ద ట్రూత్, దట్ ఇస్ డెమోక్రసీ. నువ్వేం వెళ్ళినప్పుడు నీకు ఎప్పుడు ఎన్నికలు కావాలంటే అప్పుడు పెట్టడానికి ఇట్ ఇస్ నాట్ నో. ఎగ్జాక్ట్లీ. ఇది ద క్రూషియల్ పీరియడ్. అంటే 5 ఏళ్ల జగన్ ద గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మాత్రమే కాకుండా పార్టీ భవిష్యత్తుని కూడా నాశనం చేశాడు అనేటువంటి విమర్శలు సొంత పార్టీ నుంచి, ప్రత్యర్థుల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నిక్కచ్చిగా చెప్పండి, ఎందుకంటే యూ హ్యావ్ ఎ సాఫ్ట్ కౌంటర్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ బై ద సేమ్ వైసీపీ మీద కాబట్టి, ఏం చేయాలి, ఏం చేస్తే గెలుపుకు కావాల్సినటువంటి విశ్వసనీయతని జగన్ గెలుచుకుంటారు? టైం హీల్స్ అంటే గాయం, అంటే గెలుపు గాయం మనిషికి ఏదైనా కానీ. సో టైం హీలింగ్ అంటే ఏ విధంగా, సో ఆ ప్రాసెస్ ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఇంకో కారణంగా చెప్తాను, లౌక్యం తెలియకపోవడం, అబద్ధం చెప్పలేకపోవడం అనేది. అది ఎవరైనా చెప్తారు. మరో అఫ్ కోర్స్ యూ క్లోజ్లీ, ఇప్పుడు నువ్వు తెలుగుదేశం వల్ల కూడా మీరు ఆఫ్ ద కెమెరా, ఆఫ్ ద మైక్ డెఫినెట్ గా చెప్తున్నా. నేను అంటే ఎంతమంది చెప్తారు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చాలా మంది తెలుసు. అతనికి రాజకీయాన్ని రాజకీయంగా చేయలేకపోయాడు. ఎందుకంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక ఎమోషనల్స్ లో పుట్టింది, జనాల్లోంచి వచ్చిన పార్టీ అది. యాక్చువల్ గా ఆ యొక్క ఆ సునామీ అనేది, ఐ థింక్ దట్స్ వేర్ హీ డిడ్ నాట్ లెర్న్ మచ్ ఆఫ్ పాలిటిక్స్. అంటే పాలిటిక్స్ ని పాలిటిక్స్ గానే చూడాలనేది అతనికి ఆ అవకాశం రాలేదు. ఈ ఓటమి తనకి పాలిటిక్స్ నేర్పిస్తుందని అనుకుంటున్నాను, ఈ ఓటమి ఖచ్చితంగా. ఎందుకంటే లౌక్యము నేర్పిస్తుంది అనుకుంటున్నాను. అంటే పాలిటిక్స్ ని పాలిటిక్స్ లా చేయాలనేది ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడుని ప్రజలు గెలిపించారా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడించారు. చంద్రబాబు నాయుడు గెలిపించారా లేదా అనేది నాకు కొంచెం సందిగ్ధత ఉంది దాంట్లో. చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ గాని జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ చూస్తే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీనే ఎక్కువ, అంటే చాలా పెద్దది క్రెడిబిలిటీ ఇన్ వాట్ ఎవర్ పాలిటిక్స్ హి హస్ బీన్ ఇన్ 14 years. చెక్కు చెదరని ఆ 40% ఓట్ బ్యాంక్ చూసుకున్నా కూడా అది ఒక సాక్ష్యంగా నిలుస్తుందేమో మీరు చెప్తున్నటువంటి ఆ క్రెడిబిలిటీకి, ఇంత దారుణమైన ఓటమిలో కూడా. ఎస్. దాని తర్వాత ఇప్పుడు పరిణామాలు, ఇప్పుడు బాగా మనము పాలిటిక్స్ బాగా చూస్తే ఈ మన నార్త్ ఇండియా తర్వాత సౌత్ ఇండియాలో కంటిన్యూస్ గా అంటే ఈ ప్రజలు ఒక పార్టీనే ఎన్నుకోవడం అనేది 1-2 సార్లు జరిగింది. ఒకటి జయలలిత గారు, నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు, అంతే. ఈ ఇద్దరు మనుషులే మనకు గుర్తొస్తారు. మిగిలిన చోట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత ఆయనకు అంటే అఫ్ కోర్స్ జనాలలో ఉంది కదా, ఆయనకు జనాలలో చంద్రబాబు నాయుడుకి క్రెడిబిలిటీ ఏంటంటే రాజకీయ నాయకుడుగా క్రెడిబిలిటీ ఉంది. తిమ్మిని బొమ్మించేయగలడు, చాణక్యుడు, అపర మేధావి అని. అంటే జగన్మోహన్ రెడ్డికి అట్లాంటివి ఏమీ లేవు. అతనే రాలేకపోయినాడు రెండోసారి. ఇంత జిమ్మిక్ బాబు కూడా రెండోసారి ఇప్పుడు తను గెలిచిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకోను. ప్రతిసారి ఓడుకుంటూ వచ్చాడు. ఐ థింక్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన హామీలు గాని, చంద్రబాబు నాయుడు గారి ఆయన బుద్ధి గాని, కాలంతో పాటు మనుషుల్లో మార్పు అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిలబడి, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ను మార్చుకొని, ఎస్ ఖచ్చితంగా హఠాత్ తను ఒరిజినల్ యాటిట్యూడ్, వింటేజ్, అంటే ఎలా ఉన్నాడో ముందు 10 ఏళ్ళు తిరిగాడు, రోడ్లు బట్టి తిరిగాడు, జనాల దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. కానీ నౌ హీ హ్యాస్ టు షో అండ్ ఇట్ ఈస్ టు బి క్లియర్ కట్ గా కార్యకర్తల్లో, అదిగో మళ్ళీ మా అన్న మా దగ్గరకు వచ్చాడు, ఖచ్చితంగా మమ్మల్ని చూస్తాడు, పార్టీని నిర్మాణాత్మక చేస్తాడు అని నమ్మకం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ క్యాడర్ ఉంటది. ప్రజల్లో కూడా ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. పార్టీని రెండోసారి ఎన్నుకున్న దాఖలాలు లేవు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్పితే. లేదంటే కాంగ్రెస్ పార్టీ అది ముందు తరం వదిలేద్దాం. ఎందుకంటే ఒక 34 సంవత్సరం జరిగిన అది కాంగ్రెస్ పార్టీ, గరీబీ హటావో,
ఆ ఇందిరాగాంధీ హస్తంతో జరిగిన 2, 3 సార్లు గెలిచిండొచ్చు. 3 సార్లు, 4 సార్లు వరుసగా. దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. వన్స్ ద లోకల్ పార్టీస్ వచ్చిన తర్వాత ఇంతవరకు రామారావు గారు కూడా రెండోసారి తీయలేకపోయినాడు కదా! ప్రతిసారి ఓటమి, గెలుపు, ఓటమి, గెలుపే ఉమ్, రామారావు గారు. ఉమ్, సో, తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడు రామారావు గారు ఆంధ్రుల ఆరాధ్య దైవం ఆయన. ఉమ్, ఆఫ్‌కోర్స్ లేటర్ ఆన్ రాజశేఖర రెడ్డి గారు కూడా అదే పొజిషన్‌కెళ్ళాడు. దైవం అని అంటే ఆఫ్‌కోర్స్ రామారావు గారు శ్రీకృష్ణ వేషాలేసినప్పుడు నిజంగానే దైవ సమానుడు. అందరి ఫోటోలుండేటివి. అట్ ద సేమ్ టైమ్ రాజశేఖర రెడ్డి యొక్క రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు, ఒక దార్శనికుడు. అంటే రాజకీయాలలోనే ఇప్పుడు రామారావు గారు రాజకీయ నాయకుడు కాదండి. ఉమ్, ఆయన కూడా ఆయన రాజకీయ నాయకుడే కాదు. అంటే ఆయన అసలు ఆయన కూడా ఒక రకంగా తీసుకుంటే నేను అంటే తను అంటే ఆయనకు మంచి విజ్ఞానవంతుడు అన్నీ బానే ఉంటాయి. కానీ ఐ థింక్ రాజకీయాలు తను చేయలేకపోయాడు. ఉమ్, అందుకనే దెబ్బతిన్నాడు. ఎవరి మాటలు వినింటాడు. లేకంటే ఐ థింక్ అట్లెత్తుకుంటే రాజశేఖర్ రెడ్డి రాజకీయం చేయడంలో రాజశేఖర్ రెడ్డిని మించిన వాడు లేడు. అదే విధంగా ఉమ్, మనం భిన్నంగా ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులకి ఎప్పుడు గాని మానవత్వం, ఒక దార్శనికత, ఒక మ్యాగ్నానిమిటీ, ఒక ప్రేమ వాటిని జోడించిన వ్యక్తి మొట్టమొదట రాజకీయాల్లో అంటే ఇప్పటికి అందుకనే ఆయన ఫోటోలు కూడా రామారావు గారి ఫోటోలు ఎలా ఉన్నాయో అలాగానే ఉంటాయి. ఇప్పటికి కూడా చూసుకో నువ్వు ఎక్కడైనా గాని ఇళ్లలో కొంతమంది ఇంకా ఉన్నాయంటే వాళ్ళ ఫోటోలు ఉంటాయి. ఇద్దరివే ఉంటాయి. ఉంటే రామారావు గారిది ఉంటది. లేకంటే రాజశేఖర రెడ్డి గారిది ఉంటది. సో వీళ్ళే అంటే రామారావు గారే రాణించలేదంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు రాణిస్తారని నేను అంటే ఆఫ్‌కోర్స్ సెకండ్ టైమ్ ఉమ్, ఎంత జిమ్మిక్కులు చేసినా మన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి లౌక్యం నేర్చుకొని నిజంగా ఆ ఒరిజినల్ పర్సనాలిటీని ఏదైతే తన తండ్రి దగ్గర నుంచి అది దట్ ఈస్ లాకింగ్ అని చాలా మంది అంటారు. ఒక ఆలింగనం, ఒక మనిషి, ఒక వ్యక్తి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు గాని, రామారావు గారు గాని వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు పర్సనాలిటీస్ అంటే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఒక ఆహ్, ఆ చిరుదరహాసంతో ఇట్లా ఆహ్వానించే అనే టైప్‌లో లేదు. అంటే నేను అతనికి కోచింగ్ ఇవ్వదలుచుకోలేదండి. ఐ డోంట్ ఉమ్, వాంట్ టు గివ్ హిమ్ ఎ కోచింగ్ ఆర్ ఎ పర్సనల్ ట్రైనర్‌గా నేను అంటే పర్సనాలిటీ ట్రైనింగ్ ఐయామ్ నాట్ ఎ సైకాలజిస్ట్. బట్ ఎందుకు నేను ఈ ప్రస్తావన తీసుకొస్తున్నా అంటే ఆల్ అలాంగ్ ఫర్ 14 ఇయర్స్ ఐ బీన్ విత్ లాట్ ఆఫ్ వైఎస్ఆర్‌సీపీ లీడర్స్. వాళ్ళతో నాకు సత్సంబంధాలున్నాయి. మాట్లాడుతుంటాను. ఐ బాట్ అప్ దిస్ యాటిట్యూడ్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న మంచిని, చెడుని నేను బాహాటంగా అందరి దగ్గర మాట్లాడాను. ఉమ్, మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ దగ్గర అందరూ గూడా. చాలా సార్లు. టైమ్ అండ్ అగైన్ ఐ హావ్ బీన్ టాకింగ్ దిస్ మల్టిపుల్ అకేషన్స్. అంటే ఉమ్, నేను ఈరోజు నేను ఈరోజు ఈ విషయాన్నే ఫ్రస్ట్రేషన్‌లో సర్టెన్ టైమ్స్ ఐ డెలివర్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. యెస్. ఉమ్, మీరు చూసుంటారు. హే జగన్ అనడము అట్లా. లేదంటే ఏం చేస్తున్నావు అట్లా ఇట్లా అనడం. యెస్. బట్ దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఐ హావ్ బీన్ టాకింగ్ టు లాట్ ఆఫ్ టైమ్స్. నాకు బాగా సన్నిహితంగా ఉండి నా వైఎస్ఆర్‌సీపీ ఆహ్, కార్యకర్తలు కూడా అనుకోండి. లేకంటే లీడర్స్ దగ్గర కూడా ఇది మాట్లాడుతూ వస్తున్నాను నేను. దిస్ ఈస్ నాట్ ఫస్ట్ టైమ్. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ కేమ్ ఆన్ సోషల్ మీడియాలో నాకంటే ఒక మీడియా పరంగా వచ్చి అది లోపల మాట్లాడేవాడిని. దట్స్ వాట్ ఐ స్పోక్ ఉమ్, ఆన్ ఒక ఛానల్, ఒక సోషల్ మీడియాలో, నా యూట్యూబ్‌లో మాట్లాడిన తర్వాత అది వైరల్ అయింది. ఉమ్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే వైసీపీ క్యాడర్లో ఆ భరోసా ఆత్మస్థైర్యం వస్తుందో చెప్పారు. కూటమి ఇప్పుడు కూడా కూటమికి ఇప్పుడు ది గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ మీద కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలు కూడా అంతే స్థాయిలో నమ్మి వాళ్ళకి పట్టం కట్టారు. ఇప్పుడు కూటమి ముందు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడంలో పరీక్షలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళ కాపురము, లేకపోతే వీళ్ళ మైత్రి పాలన హ్యాపీగా సాగిపోతుందా? కానీ నేను ఒకరికి అంటే ఎవరి కొంపలో చిచ్చు పెట్టే టైప్ నేను కాదు. చాలా మంది అంటున్నారు కూటమి కుదేలైతుంది అని. నేను ఇంతవరకు మనస్ఫూర్తిగా నేను అట్లా కోరుకోను. ఉమ్, కానీ అలవిగాని హామీలు, తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు. అంటే మనసు మంచిది కానప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. ఓకే. జగ
అది మాత్రం ఖచ్చితం. నేను ఊహించుకుంటున్నాను. వాళ్ళు కొట్లాడుకుంటారని నేను అనుకోవట్లేదు గానీ, మనకు అవసరం గూడా లేదు. కొట్లాడుకుంటారు. అది వేరే విషయం. కానీ వాళ్ళు చేసిన హామీలు గాని, వాళ్ళు పరిపాలనలో ఖచ్చితంగా ప్రజల్ని సాటిస్ఫై చేయలేరు. హ్మ్. సో, అది నంబర్ 1. నంబర్ 2 జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని భుజాన మోస్తూ వచ్చారో, వాళ్ళకందరికీ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తాడా? లేకంటే భరోసా యాత్ర చేస్తాడో తెలీదు గానీ, వాళ్ళని హక్కున చేర్చుకోకపోతే ఓకే. ప్రజలను మళ్ళీ ఇప్పుడు ప్రజలైతే రెడీ అయితారు. ఎందుకంటే, ఈ పరిపాలన అంటే నువ్వు అలవోకన హామీలిచ్చి, అందులో ఆ హామీలిచ్చిన వ్యక్తి గురించి మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఓకే. గురించి మనం ఏమి చెప్పుకోనవసరం లేదు. ప్రజలందరికీ తెలుసు. కానీ అది ఫెయిల్ అయినప్పుడు తన పార్టీని ఆటోమేటిక్‌గా కార్యకర్తలను తీసుకొనొస్తే ఖచ్చితంగా విజయం మళ్ళీ సాధిస్తాడు. అదే తరహా ఉంటది. ఐ హ్మ్. థింక్ అదే ఆలోచనలో అతనుంటాడు. అది ఎప్పుడు, ఎక్కడి నుంచి మొదలైతుంది, ఏంటి అనేది చూస్తే ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శి ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎవరికీ కనిపించకుండా సిద్ధం, సంసిద్ధం సభలకు మాత్రమే అటెండ్ అయినాడు. అంతవరకు ఎక్కడ కనిపించలేదు. హ్మ్. కానీ అది గూడా సిద్ధం సభలకొచ్చిన తర్వాత అది గూడా మర్చిపోయినారు. ఎప్పుడు 5 ఏళ్లలో ఎందుకు రావడం లేదనేది గూడా మర్చిపోయినారు. కానీ ఏ అదే సిద్ధం, సంసిద్ధం సభల్లో గూడా జగన్మోహన్ రెడ్డి అసలు విషయాన్ని గ్రహించలేకపోయాడేమో. అంటే ప్రేమతో వచ్చారు. 40% ఓట్లేసారంటే వాళ్ళందరూ వచ్చారు. బట్ కొన్ని వర్గాలని కంప్లీట్‌గా దూరం పెట్టేసాడు. హ్మ్. పార్టీని అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు, మిడిల్ క్లాసే కాకుండా పార్టీలో చాలా మంది చితికిపోయినారు. అసలు అచేతనంగా అయిపోయినారు. వాళ్ళని గూడా పట్టించుకోరు. దట్ ఈస్ వాట్ అంటే లబ్ధిదారులు రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి దగ్గర లబ్ధి పొందిన కుటుంబాలు, పేదవారు వాళ్ళందరూ ర్యాలీడ్ బిహైండ్ జగన్మోహన్ రెడ్డి. దాంట్లో డౌట్ లేదు. హ్మ్. మనం ఎంత డబ్బులిచ్చి తోలకొచ్చినా అంతమంది జనం రావడం అనేది ఖచ్చితంగా అది నువ్వు ఎన్ని కోట్లన్నా ఖర్చు పెట్టు. నువ్వు 5,00,000 మంది, 6,00,000 మంది జనం రావడం అనేది జరగని పని. ఓకే. యూ కెనాట్ బ్రింగ్ విత్ మనీ. సో, నాకు తెలిసి ఇదన్నీ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ ఈ లౌక్యం అంటే లౌక్యం అని గాదు. మరి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ప్రజలకి హామీ అనేది యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పెడుతున్నాడు. మేనిఫెస్టోకి ఒక అతి కొత్త నిర్వచనాన్ని, క్రమశిక్షణని రంగరించి ఒక ఖురాన్ను, బైబిల్, ఒక భగవద్గీతగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓకే. అది అది అతి చేసాడా అని నేను మళ్ళా దాని గురించి కూడా మాట్లాడతాను. కానీ అట్లా పెట్టిన దాని వల్ల అతని యొక్క నమ్మకం ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదైనా చేస్తాడా అని కోట్ల మంది అసలు మేనిఫెస్టో రిలీజ్ అంట అని కూర్చున్నారంటే లెక్కేసుకో. హ్మ్. అక్కడే అంటే ఓడిపోయిన తర్వాత నాకనిపిస్తుంది గానీ, బట్ ఆఫ్‌కోర్స్ చాలా మందికి అది ఉన్నింది. మ ఆహ్, వైఎస్ఆర్‌సీపీ మినిస్టర్స్‌తో కూడా నేను అండ్ ఆల్సో ఐ మేడ్ ఎన్ వీడియోస్ వేర్ దేర్ ఆర్ పీపుల్ లైక్ పుట్టింగ్ రుణమాఫీ చేద్దాము. ఇంకా ఏదైనా పెంచాలి లేకంటే ఏదో సంథింగ్ తీసుకొచ్చారు. కానీ ఆహ్, చాలా మంది ట్రై చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వినడు. వినలేదనుకుంటా. అంటే హ్మ్. ఆహ్, ఈ జనాలొచ్చారు చూడండి. అసలు ఈవెన్ 5 ఇయర్స్ కనిపించలేదు. ఓకే. సిద్ధం సభలొచ్చారు. దాని తర్వాత మేనిఫెస్టో వచ్చింది. మీకుందా అంత అవును సభల సార్. తర్వాతనే మేనిఫెస్టో పెట్టారండి. ఎగ్జాక్ట్‌లీ. అవును. చాలా లేట్‌గా ఐ రిలీజ్ థింక్ చేశారు మేనిఫెస్టో. మేనిఫెస్టో ఈ యొక్క ఉత్కంఠత, ఆ యొక్క వాళ్ళ ఆశ అనేది చూడండి. హ్మ్. ఇంతేనా అని అయిపోయినారేమో అనిపిస్తుంది నాకు. ఓకే. ఇందాక మీరు చెప్పినట్లు రా రాజ జగన్మోహన్ రెడ్డికి లౌక్యం తెలీదు. మోసం చేయటం చేత కాదు. అబద్ధాలు చెప్పలేడు అనేటువంటిది ఆ హామీలు, మోసపు యెస్. హామీలు ఇవన్నీ మేనిఫెస్టోలో ఇవ్వకపోవటం వల్లే ప్రజలు బాగా డీలా బట్ పడిపోయి వాళ్ళకి యెస్. డీలా పడినారా అని ఇప్పుడు అదర్‌వైజ్ వెన్ ఐ గో ఫర్ ఈవీఎంస్ ఇప్పుడు రెండే ఉన్నాయండి. హ్మ్. ఒకటి మోసపు హామీల కన్నా జరిగిండాలి. ఓకే. లేదంటే లేదు. అరే! చంద్రబాబు నాయుడు ఆహ్, ఈ హామీల కన్నా ఆహ్, అది నమ్మేసిండాలి.
లేదంటే మాత్రం సపోజ్ ఇప్పుడు ప్రజలు అంత అంత ప్రజాస్వామ్యంలో అంత నిక్కచ్చిగా అరే ఆయన ఇన్ని చేశాడంటే ఇవన్నీ రావడానికి ఇప్పుడు ఈ పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే పథకాలు పెడుతున్నాడో, ఉమ్, అంటే ఏదైతే హామీలు ఇచ్చి ఎంతవరకు వాటి జోలికి వెళ్ళలేదు. అంటే ఆఫ్ కోర్స్ దే ఆర్ గోనా గివ్ హిమ్ టైమ్. ఇట్స్ నాట్ దట్. బట్ స్టిల్ హీ మోస్ట్లీ యాడెడ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ టు హిస్ మేనిఫెస్టో. అతని మేనిఫెస్టో కాదు. ఓకే. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కన్సిస్టెంట్ గా జనాల్లో ఒక మేనిఫెస్టోని ఒక క్రియేట్ చేశాడో, ఈ డేట్స్ ఇవన్నీ కూడా ఉమ్, వాటికి నేను ఎక్కువ ఇస్తాను పోయినాడు. ఎందుకంటే ప్రజలు యాక్చువల్‌గా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశారు. 5 సంవత్సరాలు ఒకటేగా ఇస్తున్నాడు గదా! మనకు 6వ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఏమన్నా పెంచుతాడేమో అని టీవీల దగ్గర కూర్చున్నారా అనిపిస్తది. ఎప్పుడు చరిత్రలో జరగంది. ఉమ్, ఉమ్, దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు సింపుల్‌గా ఏదైతే ఒక రాజకీయాలలో క్రెడిబిలిటీ అనేది బిల్డ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు దాని మీద దూకి అదిగో నేను ఇంకొంచెం మీకిస్తానని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డే చేసినప్పుడు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నవాడు ఇంకా మోడీతో కలిసాడు. ఇంకా ఏమి చెప్పినా జరుగుతుందనుకున్నారు అని నేను అనుకుంటున్నానండి. రైట్. సార్, ప్రజల్లో గూడా ఆ నమ్మకానికి అది కలిసొచ్చిందేమో అనిపిస్తుంది. మనం అంటే ఓటమి తర్వాత ఇవన్నీ విశ్లేషణలు. ఐయామ్ రైట్. జస్ట్ గివింగ్ యూ అన్ ఐడియా. డాట్స్ కనెక్టింగ్ డాట్స్ వై ద ఫెయిల్యూర్ హ్యాపెండ్ అని అనుకున్నప్పుడు ఉమ్, అని అని నాకు అంటే ఆఫ్ కోర్స్ ఇట్స్ ఇట్స్ ఇది ఒక ఈ సంఘర్షణ అయితే దిస్ ఈస్ అంటే నాట్ ఓన్లీ నేనేం మేధావిని కాదు. హ్మ్. చాలా మంది మేధావుల్లో గూడా ఇదెప్పుడూ మెదిలే ప్రశ్నే. అంటే ఎప్పటికి ఇది ఒక జగన్మోహన్ రెడ్డి ఓటమనేది ఉమ్, ఐ థింక్ ఇది ఒక అదే ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ కర్ణుడి చావుకు 1000 కారణాలు ఏదో అంటారు గదా! ఆ టైప్‌లో జగన్మోహన్ రెడ్డి ఓటమనేది మాత్రం స్టిల్ లాట్ ఆఫ్ అనలిస్ట్ రాజకీయ నాయకులకు అనలిస్ట్ గాని ఉమ్, ఈళ్ళు సర్వేలు చేస్తారు గదండీ! ఇది పోల్ సెఫాలజిస్ట్ కానీ. సెఫాలజిస్ట్ గాని స్టిల్ అంతుపట్టని విషయం. రైట్. స్టిల్ సార్, కరెక్ట్. ఇట్ ఈస్ ఎ మిస్టరీ. యాజ్ యూ సెడ్, కనెక్టింగ్ డాట్స్. జగన్మోహన్ రెడ్డి వైఫల్యం మీద మాత్రమే కాదు, వైసీపీ వైఫల్యం మీద మాట్లాడుకున్నాము. కూటమి ప్రయాణం ఏ విధంగా ఉంటుందో అని కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. నిజంగా మీరు చెప్పినట్లు మేధావి కాకపోవచ్చు, కానీ యూ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ అండ్ సపరేట్ బేస్ లైన్. మీ పంచ్ మార్క్స్ కి ఒక వాల్యూ ఉంది, అలాగే మీ అనాలిసిస్ కూడా ఒక వాల్యూ ఉంది. మునుముందు కూడా డైలీ న్యూస్ తో ఇలాగే ఇంటరాక్ట్ అయ్యి మీ పంచెస్ మాత్రమే కాకుండా రాజకీయాలపై వాటి విషయాలపై కూడా డీటెయిల్ గా మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ యువర్ నైస్ టైం, ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ ద డైలీ న్యూస్ వ్యూయర్స్. థాంక్ యూ వెరీ మచ్.